అది 2013 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు సరిగ్గా శుక్రవారం రోజున అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని ఇండియా ప్రెస్ క్లబ్లో ఓ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు మరికొందరు ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి సడన్గా ఆ ప్రెస్ మీట్లోకి రాహుల్ గాంధీ చొరబడ్డారు. వెనుక నుంచే వచ్చి తన పార్టీ నేతలకే కాదు మీడియాకు కూడా షాక్ ఇచ్చారు. చెప్పా పెట్టకుండా ఏంటి ఇలా వచ్చారన్న ఆశ్చర్యంలో ఉన్న అజయ్ మాకెన్ మాట్లాడటం కూడా మానేశారు. అంతే ఆ వెంటనే రాహుల్ గాంధీ గారు అందుకున్నారు. మీడియా ముందే ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని అవమానించేలా, ప్రధాన పదవికి గౌరవం లేకుండా చేసేలా రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాటలను చూసే, ఆనాడు ఆయన చేష్టలను చూసే మన్మోహన్ సింగ్ గారు సోనియా చేతిలో కీలుబొమ్మ, ఆయన మరబొమ్మ, మౌనముని అంటూ మన్మోహన్ సింగ్ గారి పట్ల దేశ ప్రజల్లో బలంగా ఓ భావన నాటుకొని పోయింది. అసలు ఇంతకీ రాహుల్ గాంధీకి ఎందుకంత కోపం వచ్చింది? ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని కూడా తప్పుపట్టేలా ఎందుకు ప్రవర్తించారు? అసలు మన్మోహన్ సింగ్ గారు చేసింది తప్ప ఒప్ప? 12 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ అంత ఫైర్ అవ్వాల్సి వచ్చిన ఆర్డినెన్స్ కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ ఎందుకు అవమానించేలా మాట్లాడారు అన్న విషయం తెలియాలంటే దాని పూర్వాపరాలేంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2013 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. ఉదాహరణకు ఎక్స్ అనే ఓ ఎంపీని తీసుకుందాం. ఆయన మీద ఓ హత్య కేసు నమోదైంది అనుకుందాం. ఆ హత్య కేసుకు సంబంధించిన విచారణ సాగి చివరకు ఆ కేసులో కోర్టు తీర్పును ఇచ్చిందని అనుకుందాం. కనీసం 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తే ఆయన ఇంకా ఎంపీ పదవిలో కొనసాగడానికి ఎలా అర్హుడవుతాడు? శిక్ష పడిన వెంటనే తన పదవిని కూడా ఆ ఎంపీ కోల్పోవలసిందే అన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇలాంటి కేసుల వ్యవహారాల్లోనే ఎక్కడా లేని లొసుగులు బయటకు వస్తుంటాయి కదా. ప్రజాప్రతినిధులకు ఇలాంటి కేసుల్లో రక్షణ కల్పించే సెక్షన్ 8-4 గురించి సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ఆ సెక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధులకు శిక్ష పడినా, 2 ఏళ్లకు పైగా శిక్ష పడినా కూడా తమ పదవులను కోల్పోరు. ఇక్కడే సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఎవరైనా సాధారణ వ్యక్తులకు క్రిమినల్ కేసుల్లో శిక్ష పడినప్పుడు చట్టసభలకు పోటీ చేయకుండా నిరోధించే చట్ట నిబంధన ఉంది కదా. పోటీ చేయడానికి అర్హత లేనప్పుడు మరి ఆ పదవుల్లో ఉన్న వాళ్లకు శిక్ష పడితే ఆ పదవుల్లో ఎలా కొనసాగుతారు? ఇది విరుద్ధం కాదా? ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పిస్తున్న ఈ సెక్షన్ చలదు అంటూ 2013 సంవత్సరం జూలై 10వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు కాస్త అప్పటికే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కాక పుట్టించింది. 2013 సంవత్సరం జూలై నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల సెప్టెంబర్ 19వ తారీఖు నాటికి రషీద్ మసూద్ అనే ఓ రాజ్యసభ ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు అదే ఏడాది సెప్టెంబర్ 30వ తారీఖున బీహార్కు చెందిన ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించి 950 కోట్ల గడ్డి కుంభకోణంలో తీర్పు రాబోతుంది. దాదాపుగా ఆయనకు శిక్ష ఖరారయ్యే ఛాన్స్లే ఉన్నట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అఫ్కోర్స్ అదే నిజమైంది. ఆ తర్వాత ఆయన తన ఎంపీ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చిందనుకోండి, అది వేరే సంగతి. 2013 సంవత్సరంలో అధికారంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వమే. 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచింది 206 ఎంపీ సీట్లను మాత్రమే. దీంతో అధికారంలోకి రావడానికి ఇతర ప్రాంతీయ పార్టీలను యూపీలోకి చేర్చుకుంది. తద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదిగో ఆ ప్రాంతీయ పార్టీల నుంచి ఒత్తిళ్లు, కాంగ్రెస్లోని అవినీతి అక్రమాలు చేస్తూ నేరం రుజువు అయితే తప్పకుండా 2 ఏళ్లకు పైగానే శిక్ష పడే ఛాన్సులో ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఒత్తిళ్లు ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కనుసన్నల్లోనే ఓ చట్టం తయారైంది. 2013 సంవత్సరం జూలై 10వ తారీఖున సుప్రీంకోర్టు అలాంటి తీర్పును ఇస్తే సరిగ్గా 2 నెలల్లోనే అంటే సెప్టెంబర్ నెలలోనే ఆ ఆర్డినెన్స్కు రూపకల్పన జరిగిపోయింది. అయితే ఈ ఆర్డినెన్స్లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఓ కీలక పాయింట్లను లేవనెత్తారు. ఏ కోర్టులో అయినా సరే ఎలాంటి తీర్పు వచ్చినా సరే, ప్రజాప్రతినిధి అయినా సరే, ఇంకా సాధారణ పౌరుడైనా సరే పై కోర్టుకు వెళ్ళడానికి కనీసం 3 నెలల వ్యవధి ఉంటుంది కదా. కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థించవచ్చు లేదా పూర్తిగా కొట్టేయచ్చు కదా. రాజకీయాలంటేనే కుట్రలు కుతంత్రాలతో కూడిన వ్యవహారం కాబట్టి, కక్షపూరితంగా కూడా వ్యవహరించే వాళ్ళు ఉంటారు కాబట్టి, అందువల్ల రాజ్యాంగమే కల్పించిన హక్కుగా ఉన్న ఆ 3 నెలల వ్యవధిని ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వాలి. తీర్పు వచ్చిన వెంటనే పదవిని కోల్పోకుండా 3 నెలల పాటు ప్రజాప్రతినిధుల పదవులకు రక్షణ ఉంటుంది. ఈలోపే ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నేరాన్ని ఒప్పుకున్నా లేక 3 నెలలలోపు పై కోర్టుకు వెళ్ళకపోయినా తమ పదవులను ఆటోమేటిక్గా కోల్పోతారు అన్నది ఆ ఆర్డినెన్స్లో ఉన్న సారాంశం. అంతేకాదు ఇదే ఆర్డినెన్స్లో ఓ కీలక విషయాన్ని కూడా ప్రస్తావించారు. పార్లమెంట్లో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినా, అవిశ్వాస తీర్మానాలు లాంటివి ప్రవేశపెట్టినా ఆ బిల్లులకు ఓటు వేసే హక్కు మాత్రం అలాంటి ప్రజాప్రతినిధులకు ఉండదని కూడా మన్మోహన్ సింగ్ సర్కారు క్లారిటీని ఇచ్చింది. అంతేకాదు ఆ 3 నెలల పాటు వారికి జీతాలు, ఇతర అలవెన్సులు కూడా దక్కవని కూడా తేల్చి చెప్పింది. ఈ ఆర్డినెన్స్ విషయంపైనే దాదాపుగా 2 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలోనూ, యూపీఏ పార్టీల్లోనూ, క్యాబినెట్లోనూ తీవ్రంగా చర్చ జరిగింది. మొత్తానికి ఆర్డినెన్స్ రెడీ అయిపోయింది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ కూడా ఈ ఆర్డినెన్స్ను అప్రూవ్ చేసింది. సెప్టెంబర్ 26వ తారీఖున
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం ఆ ఆర్డినెన్స్ను కూడా పంపించారు కూడా. సరిగ్గా ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 27వ తారీఖు నాడు సరిగ్గా ఆ టైంలోనే మన్మోహన్ సింగ్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో కలిసి ఓ కీలక కార్యక్రమంలో పాల్గొనేందుకు అగ్రరాజ్యానికి మన్మోహన్ గారు వెళ్లారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలోనే లేని సమయంలో సడన్గా ఓ విలేకరుల సమావేశంలోకి రాహుల్ గాంధీ గారు చొరబడ్డారు. ఇదో చెత్త ఆర్డినెన్స్, ఇదో మతిలేని ఆర్డినెన్స్, దీన్ని తయారు చేసిన వాళ్లకు అసలు మతి లేదంటూ నేర చరిత్ర కలిగిన వాళ్ళను ఈ ఆర్డినెన్స్ రక్షించే విధంగా ఉంది. ఇది అర్ధరహితమైన చర్య. ఈ ఆర్డినెన్స్ను ఉన్న ఫలంగా చించి పారేయాలి. కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ను కాపాడేందుకే ఈ ఆర్డినెన్స్ను తెచ్చినట్టు ఉంది. ఇక్కడకు వచ్చే ముందే ఈ ఆర్డినెన్స్ గురించి అజయ్ మాకెన్ను అడిగాను. మా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటన్నది ఆయన చెప్పారు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకే పార్టీ అయినా ప్రతి పార్టీకంటూ ఓ వైఖరి ఉంటుంది. అయితే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నాకైతే దీన్ని చించి పారేయాలనిపిస్తోంది. రాజకీయ అనివార్యతల వల్ల మా పార్టీ ఈ ఆర్డినెన్స్ను తీసుకొస్తుందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే దీన్ని తెస్తున్నామని మా పార్టీ చెప్తుంది. ఇలాంటి మతిలేని పనులను ఇకనైనా మానుకోవాల్సిన సమయం వచ్చేసింది. నా పార్టీతో సహా అన్ని పార్టీలకు ఒకటే చెప్తున్నా, మీరు కనుక దేశంలో అవినీతిపై పోరాడాలని భావిస్తే ఇలా రాజీ పట్టాన్ని మానుకోవాలి. ఈ ఆర్డినెన్స్ విషయంలో మా ప్రభుత్వం చేసింది ముమ్మాటికి తప్పే. అందరూ చూడండి, దీన్ని నేను మీ ముందే చించేస్తున్నా అంటూ మీడియా చూస్తూ ఉండగానే, దేశ ప్రజలందరూ చూస్తుండగానే మన్మోహన్ సింగ్ సర్కారు చేసిన ఆర్డినెన్స్ను సొంత పార్టీ నేత అయిన రాహుల్ గాంధీ గారు, ఆనాడు ఏఐసిసి ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు చించి పారేశారు. ఓ ప్రభుత్వం చేసిన చట్టాన్ని చించి పారేశారు అంటే అది నేరుగా ప్రభుత్వ అధినేతను కించపరిచినట్టే, అవమానించినట్టే. అందులోనూ సొంత పార్టీ నేత ఇలా చేశారంటే మాత్రం ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుని ఉండేవారు. కానీ ఆయన ఆనాడు యువరాజు కాబట్టి అటు రాహుల్ గాంధీని సపోర్ట్ చేయలేక, ఇటు ప్రభుత్వాన్ని కాదనలేక ఆ పార్టీ నేతలంతా కింద మీద పట్టారు. అయితే రాహుల్ గాంధీకి ఎందుకింత కోపం వచ్చింది అన్న దాని గురించి ఆ రోజుల్లోనే ఓ వాదన వినిపించింది. 2009లో రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న డిమాండ్ వచ్చింది. కానీ సోనియా గాంధీ గారు మాత్రం మన్మోహన్ వైపే మొగ్గు చూపారు. 2012 సంవత్సరంలో మన్మోహన్ను తప్పించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఒత్తిళ్లు కూడా వచ్చాయి. కానీ సోనియా గాంధీ గారు మాత్రం ఆస్తులు లెక్క చేయలేదు. ప్రధాని పదవిపై ఆశతోనే రాహుల్ అలా చేశారని, పనుగొట్టుకుని మరి మన్మోహన్ను ఆనాడు అవమానించారని ఆ రోజుల్లో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే ఈ విషయంలో సోనియా గాంధీ గారు మాత్రం మన్మోహన్ సింగ్ వైపే నిలిచారు. రాహుల్ గాంధీని ఈ విషయంలో ఏమాత్రం సమర్థించలేదు. ప్రధాని పదవిని అవమానించారంటూ ఆనాడు ప్రతిపక్షాలు కూడా వివాదాన్ని బాగా వాడుకున్నాయి. అయితే రాహుల్ గాంధీ ఆనాడు ఇలా బహిరంగంగా తనను అవమానించడంపై మన్మోహన్ సింగ్ గారు చాలా కలత చెందారు. నాకెందుకు ఈ ప్రధాన పదవి, నేను రాజీనామా చేస్తానంటూ వాపోయారు. సోనియా గాంధీ ఇతర సీనియర్ నేతలు మాత్రం అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని బొజ్జగించారు. ఎందుకనో ఏమో కానీ సోనియా గాంధీ గారంటే మన్మోహన్ గారికి విపరీతమైన గౌరవం. అందుకే ఆనాడు తన రాజీనామా ఆలోచనలను ఆమె ఒత్తిడితోనే విరమించుకున్నారు. నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే నేను కలత చెందను, రాహుల్ అలా బహిరంగంగా ఎందుకు మాట్లాడారో కనుక్కుంటా అంటూ అమెరికా నుంచి వస్తూనే విమానంలో ఉండగానే మీడియా అడిగిన ప్రశ్నలకు మన్మోహన్ సింగ్ గారు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖున మన్మోహన్ సింగ్ గారిని కూడా రాహుల్ గాంధీ కలిశారు. లోపల వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ యమాపుగడేశారు. నాకు ఆయన రాజకీయ గురువు, ఆయనంతటి సచ్చినుడు ఈ రాజకీయాల్లో ఎవరూ లేరు, ఆయన సదుద్దేశాలు కలిగిన వ్యక్తి అంటూ మన్మోహన్ సింగ్ గారిని కొనియాడారు. ఆ తర్వాతే మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆనాడు ఆ ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు. దాని పర్యవసనంగానే లాలూ ప్రసాద్ యాదవ్ తన ఎంపీ పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. అది ఆనాడు జరిగిన కథ. అయితే వాస్తవానికి ఈ విషయంలో తప్పెవరిది అని ఆలోచిస్తే ముమ్మాటికి రాహుల్ గాంధీది తప్పని అర్థం అవుతుంది. ఈ ఆర్డినెన్స్ గురించి 2 నెలలుగా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. కేబినెట్లో మీటింగ్లు జరుగుతున్నాయి. సీనియర్ల సమాలోచనలు చేస్తున్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. కింద మీద పడుతున్నారు. ఇంత జరుగుతున్న 2 నెలలుగా ఏమీ పట్టనట్టు కూర్చున్న రాహుల్ గాంధీ గారు తీరా ఆర్డినెన్స్ను కేబినెట్ అప్రూవ్ చేశాక రాష్ట్రపతికి పంపించిన తర్వాతే మేలుకున్నారు. పోనీ ఈ విషయాన్ని ప్రధానిని కలిసి తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చెప్పారు అంటే అది లేదు. అసలు ఆహ్వానమే లేని ప్రెస్ మీట్కు వచ్చి మీడియా ముందే ఈ ఆర్డినెన్స్ను చించి పారేశారు. నిజానికి ఆయనది మతిలేని చర్య. ఈ ఆర్డినెన్స్ కరెక్టా కాదా అన్న విషయంలోకి నేను వెళ్ళడలేదు. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజకీయ అవసరం కోసమే ఆ ఆర్డినెన్స్ను రూపొందించుకున్నారన్నది వాస్తవమే. ఆ ఆలోచన తప్పే. కానీ ఆదేశాలు సోనియా గాంధీ గారివి అయితే మన్మోహన్ సింగ్ గారు మాత్రం ఏం చేస్తారు? అదంతా తెలిసి కూడా నేరుగా మన్మోహన్ సింగ్ గారిని అవమానించేలా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం వల్లే కాంగ్రెస్ పార్టీ పరువు పోయినంత పడింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఆ ఘటన కూడా ఓ ప్రధాన కారణమే. ఆనాడు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా రాహుల్ గాంధీ మాత్రం క్షమాపణ చెప్పనే లేదు. ఈ ఆర్డినెన్స్ రచ్చ అంతా సద్దుమణిగిన 3 నెలల తర్వాత అంటే 2014 సంవత్సరం జనవరి 3వ తారీఖున ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గారు చివరిసారి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ఆ ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నన్ను మీడియా తప్పుపట్టవచ్చు, ప్రతిపక్ష పార్టీలు కూడా తప్పుపట్టవచ్చు, కానీ చరిత్రలో ఓ రోజు వస్తుంది, చరిత్ర మాత్రం నా పట్ల దయతో వ్యవహరిస్తుంది. నేను తప్పు చేయలేదు అన్న విషయాన్ని చరిత్రే మీకు గుర్తుకు తెస్తుంది. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న విషయాలన్నీ నేను బయటకు చెప్పలేను, కానీ సంకీర్ణ రాజకీయాల అనివార్యతలను దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో నేను అలాగే వ్యవహరించాను. ప్రధానిగా నేను ఫెయిల్ అవ్వలేదు అని నా నమ్మకం అంటూ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి పదవిలో ఉండి చివరిసారి నిర్వహించిన ప్రెస్ మీట్లో భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన చెప్పింది నిజమో కాదో అన్నది మీరే ఆలోచించండి. ప్రధానమంత్రి పదవిలో 10 ఏళ్లు ఉన్నా కూడా ఆయన కోట్ల ఆస్తిని కూడబెట్టింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి, కానీ మన్మోహన్ సింగ్ గారు అవినీతికి పాల్పడ్డారంటూ ఏ ఒక్కరూ ఆరోపించలేదు. ఇది ఆయన గొప్పతనం. ఇదండి మన్మోహన్ సింగ్ గారిని రాహుల్ గాంధీ అవమానించిన 12 ఏళ్ల క్రితం నాటి ఘటనకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.